డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతూ భారతే ఖోజ్ ధారావాహిక చూస్తూ మన ఎస్సెన్స్ గ్రూప్ సెషన్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు స్వాగతం. మనమిప్పుడు 44వ భాగంలోకి వచ్చేశాం. ఈ భాగం నీలిమందు విప్లవం గురించి. అసలు చరిత్రను ఇలా ఒక కథలా, ఒక దృశ్యంగా చూస్తూ నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది కదూ? అవును, ముఖ్యంగా ఈ భాగం. ఇది కేవలం ఒక తిరుగుబాటు కథ కాదు. అంటే దోపిడీ పునాదుల నుండి మొదలై ఆ తర్వాత ఒక ప్రతిఘటన అనే నిప్పురవ్వతో, మేధావుల మేల్కొల్పుతో ఒక పెద్ద ఉద్యమంగా మారి చివరికి విజయం సాధించడం. ఇది మన స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు ఒక చిన్న నమూనా లాంటిదన్నమాట. మీ గ్రూప్ డిస్కషన్లో దీని వెనుకున్న ఆర్థిక, సామాజిక కోణాలను కూడా విశ్లేషిస్తే ఆనాటి భారతదేశాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ విశ్లేషణ ఇక్కడే మొదలుపెట్టేద్దాం. ఈ కథ 19వ శతాబ్దంపు బెంగాల్లో మొదలవుతోంది. ఒకప్పుడు మన దేశం ప్రపంచానికి వస్త్రాలు, సుగంధద్రవ్యాలు ఎగుమతి చేసేది. కాని ఈస్టిండియా కంపెనీ విధానాల వల్ల కేవలం ముడిసరుకునందించే దేశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే నీలిమందు పండించే ఆంగ్లేయ జమీందారులు రంగప్రవేశం చేశారు. అసలు వాళ్ళకి నీలిమందు మీద ఎందుకంత ఆసక్తి? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన అంతర్జాతీయ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే 18వ శతాబ్దం చివరి వరకు యూరప్లోని టెక్స్టైల్ పరిశ్రమకు నీలిమందు ఎక్కువగా అమెరికా, కరేబియన్ దీవుల నుండి వచ్చేది. కాని అమెరికా స్వాతంత్ర్య పోరాటం, ఆ తర్వాత కరేబియన్లో బానిసల తిరుగుబాట్ల వల్ల ఆ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన ఆ పెద్ద ఖాళీని భర్తీ చేయడానికి బ్రిటిష్ వారు బెంగాల్ను ఎంచుకున్నారు. ఇది కేవలం కొందరు వ్యాపారుల దురాశ కాదు, ప్రపంచ టెక్స్టైల్ మార్కెట్ను శాసించడానికి పన్నిన ఒక పెద్ద వాణిజ్య వ్యూహమన్నమాట. అబ్బో! అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగిన సంఘటనల ప్రభావం బెంగాల్ పల్లెల్లోని ఒక సాధారణ రైతు జీవితాన్ని తలకిందులు చేసిందన్నమాట. ఆ ధారావాహికలో చూపించిన పేష్కీ వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చెప్పండి. అది వినడానికి అడ్వాన్స్లాగే అనిపిస్తోంది, కానీ ఒక ఉచ్చులా కనిపిస్తోంది. అద్భుతమైన ప్రశ్న. పేష్కీ, అది పేరుకే అడ్వాన్స్. కాని అది ఒక శాశ్వత బానిసత్వానికి వేసిన పునాది. దాని వెనుక ఉన్న పద్ధతి చాలా చాలా క్రూరమైనది. రైతుకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వాళ్లు కొద్ది మొత్తంలో డబ్బును అప్పుగా ఇచ్చేవాళ్లు. దానికి బదులుగా రైతు ఒక ఒప్పందంపై సంతకం చెయ్యాలి. ఒప్పందమా? అవును. ఆ ఒప్పందం ప్రకారం తన పొలంలో అత్యంత సారవంతమైన 3వ వంతు భాగంలో తప్పనిసరిగా నీలిమందు పండించాలి. అంటే వరి పండించుకోవాల్సిన భూమిలో? సరిగ్గా అదే, వరి పండించుకోవాల్సిన భూమిలో నీలిమందు పండించాలన్నమాట. అది మొదటి సమస్య. ఇక రెండో సమస్య ధర. పండిన నీలిమందు పంటను బయట మార్కెట్లో అమ్ముకోవడానికి అస్సలు వీల్లేదు. కేవలం ఆ ఆంగ్లేయ జమీందారుకే అతను నిర్ణయించిన ధరకే అమ్మాలి. ఆ ధర ఎలా ఉండేది? ఆ ధర మార్కెట్ ధరలో పావు వంతు కూడా ఉండేది కాదు. దీంతో రైతుకు పంట పండినా అప్పు తీరేది కాదు. పైగా నీలిమందు మొక్క వేర్లు చాలా లోతుకు వెళ్లి భూసారాన్ని మొత్తం పీల్చేస్తాయి. 2-3 సార్లు నీలిమందు పండిస్తే ఆ పొలం మరే పంటకు పనికిరాకుండా పోతుంది. ఓరే దేవుడా! అంటే అప్పు తీరదు, పొలం పాడవుతుంది. ఒక్కసారి ఆ చక్రంలో చిక్కుకుంటే ఇక జీవితాంతం బయటకు రాలేరు. అప్పు తండ్రి నుండి కొడుక్కి, కొడుకు నుండి మనవడికి అలా వారసత్వంగా సంక్రమించేదనమాట. ఇది వ్యవసాయం కాదు, ఇదొక రకమైన ఆర్థిక ఉగ్రవాదం. ఆర్థిక ఉగ్రవాదం, ఖచ్చితంగా. తమ స్వంత పొలంలో తమ కుటుంబాన్ని పోషించే ఆహారాన్ని పండించుకునే స్వేచ్ఛను కూడా వాళ్లు కోల్పోయారు. ఈ నిస్సహాయత, ఈ అణచివేత కొన్ని దశాబ్దాలుగా కొనసాగింది. కాని ప్రతిచర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా. ఆ ప్రతిచర్యే మాధవ్ అనే ఒక సాధారణ రైతు రూపంలో మొదలైంది. ఆహ్ను, ఆ పాత్రను చూస్తే ఊళ్ళో జలధరిస్తుంది. జమీందారు మనిషొచ్చి పొలం దున్నమడి బెదిరించినప్పుడు అతను చెప్పిన మాటలు, నేను నీలిమందు పండిస్తే నా కుటుంబం ఆకలితో చస్తుంది, నేను పండించను, మీ బాకీ నేను తీరుస్తాను, కాని నా పొలంలో నేను నీలిమందు ఎయ్యను అని ఎంత ధైర్యంగా చెప్తాడో. ఒక రైతుగా ఊహించుకుంటేనే భయమేస్తుంది. నా స్వంత భూమి, నా కుటుంబం ఆకలితో ఉంది, అయినా నేను వారికి అన్నం పెట్టే పంట పండించలేని పరిస్థితి. ఆ నిస్సహాయత ఊహ కూడా అందదు. ఆ సంభాషణ ఈ ఉద్యమానికి గుండెకాయలాంటిది. అది కేవలం మాధవ్ ఒక్కడి మాట కాదు, కొన్ని తరాలుగా అణిచివేయబడుతున్న వేలాది రైతుల ఆత్మఘోష అది. అణిచివేత హద్దులు దాటినప్పుడు
ప్రాణాలకు తెగించి ఎదురుతిరిగే సామాన్యుడి ప్రతిఘటనకు అది ప్రతీక. ఆ ఒక్క మాటతో భయమనే గోడకు మొదటి పగులు ఏర్పడింది. కొలాల్లో మొదలైన ఈ నిప్పురవ్వ కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు కదా. దీనికి సంబంధించిన వార్తలు కలకత్తా చేరినప్పుడు అక్కడ విద్యావంతుల వర్గం, మేధావులు ఎలా స్పందించారు? వాళ్లు కూడా ఈ దోపిడీని చూస్తూ మౌనంగా ఉన్నారా? లేదు, కథలో ఇది చాలా కీలకమైన మలుపు. ఆ రోజుల్లో కలకత్తాలోని ఇంగ్లీష్ చదువుకున్న మేధావి వర్గానికి బ్రిటిష్ పాలనపై ఒక రకమైన గౌరవం, ఒక నమ్మకం ఉండేవి. వారి న్యాయ వ్యవస్థ, వారి శాస్త్రీయ దృక్పథం, వారి పరిపాలనా విధానం ఇవన్నీ భారతదేశాన్ని ఆధునికం చేస్తాయని వాళ్లు బలంగా నమ్మారు. కాని తమ గ్రామాల్లో అదే బ్రిటిష్ వ్యాపారులు చేస్తున్న దురాగతాలు, అన్యాయాలు చూసి వాళ్లు కంగుతిన్నారు. అంటే వాళ్ళు నమ్మిన ఆదర్శాలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవానికి మధ్య ఉన్న తేడాను వాళ్లు గ్రహించడం మొదలుపెట్టారన్నమాట. ధారావాహికలో హిందూ పేట్రియాట్ పత్రిక సంపాదకుడు హరీష్ ముఖోపాధ్యాయ, కవి మైకల్ మధుసూదన్ దత్ మధ్య సంభాషణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది కదా. అవును, ఆ సమయంలోనే దీనబంధు మిత్ర రచించిన నీల్ దర్పణ్ అంటే నీలి అద్దం అనే నాటకం ప్రస్తావన వస్తుంది. రైతుల కష్టాలను, వారి వేదనను కళ్లక్కట్టినట్లు చూపించిన ఆ నాటకం కలకత్తా సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అందుకే హరీష్ ముఖోపాధ్యాయ ఆ నాటకాన్ని ఆంగ్లంలోకే అనువదించాలని నిర్ణయిస్తారు. ఎందుకు? ఎందుకంటే ఈ అన్యాయం గురించి ఇంగ్లాండ్లోని ప్రజలకు, అక్కడి ప్రభుత్వానికి తెలియజెయ్యాలని వారి ఆశ. తమ కళాన్ని, తమ చదువును ఒక ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. అంటే రైతుల శారీరక ప్రతిఘటనకు మేధావుల వైచారిక మద్దతు తోడైంది. ఇది ఉద్యమానికి కొత్త బలాన్నిచ్చుంటుంది. నిస్సందేహంగా అది ఉద్యమాన్ని ఒక స్థానిక సమస్య స్థాయి నుండి ఒక జాతీయ చర్చనీయాంశంగా మార్చింది. కాని ఆంగ్లేయ జమీందార్లు అంత సులభంగా ఓటమిని అంగీకరించరు కదా. రైతుల ఐక్యతను చూసి వాళ్లు హింసకు దిగారు. వారి లఠియాళ్ళు అంటే జీతానికి పెట్టుకున్న గుండాలు గ్రామాలపై పడి దాడులు చేయడం, ఇళ్లను తగలబెట్టడం, రైతులను దారుణంగా కొట్టడం, ఆ దృశ్యాలు చాలా కలచివేస్తాయి. వ్యవస్థ మొత్తం వాళ్లకే ఒత్తాసు పలుకుతున్నప్పుడు రైతులు ఏం చేయగలరు? ఇక్కడే కథలో మరిన్ని పొరలు బయటపడతాయి. అందరూ ఒకేలా ఉండరు అని ఈ ఘట్టం నిరూపిస్తోంది. ఒకవైపు ఈ దౌర్జన్యాన్ని చూసి చలించిపోయిన కొంతమంది ఆంగ్లేయ మిషనరీలు కూడా ఉన్నారు. వాళ్లు స్వయంగా బ్రిటిష్ వారైనప్పటికీ తమ తోటివాళ్లు చేస్తున్న అన్యాయాన్ని బహిరంగంగా ఖండించారు. మరోవైపు రైతులకు అండగా నిలబడిన నబీన్ మాధవ్ వంటి యువ జమీందార్లు కూడా ఉన్నారు. అవును, అదొక ఆసక్తికరమైన విషయం. ఒక జమీందారే రైతులకు నాయకత్వం వహించడం, ఇది పోరాటానికి ఎలాంటి మార్పును తెచ్చింది? ఇది చాలా పెద్ద మార్పు. అంతవరకు అది నాయకత్వం లేని ఒక ఆందోళన. నబీన్ మాధవ్ రాకతో దానికొక దిశానిర్దేశం, ఒక సంఘటిత రూపం వచ్చాయి. అతనికి వ్యవస్థ గురించి తెలుసు, అధికారులతో ఎలా మాట్లాడాలో తెలుసు, చట్టంలోని లోసుగులు తెలుసు. అతని నాయకత్వంలో రైతులు ఆంగ్లేయ జమీందార్లపై కోర్టులో కేసులు వేశారు. ఇది వాళ్ల పోరాటాన్ని కేవలం ప్రతిఘటన నుండి ఒక చట్టబద్ధమైన హక్కుల పోరాటంగా మార్చింది. కాని ఆ చట్టం, ఆ న్యాయం కూడా వాళ్లకు అండగా నిలవలేదు. గ్రామాలపై జరిగిన దాడి గురించి విచారణకొచ్చిన దరోగా అంటే పోలీస్ అధికారి బాధితులైన రైతులనే బెదిరిస్తాడు. పూర్తిగా ఆంగ్లేయ జమీందారుకే మద్దతుగా నిలుస్తాడు. ఆ సంఘటనతో రైతుల్లో ఉన్న చివరి ఆశ కూడా పోయినట్లు అనిపించింది నాకు. అది వాస్తవం. పోలీస్, న్యాయ వ్యవస్థ అన్నీ వలస పాలకులకు, వాళ్ల అనుయాయులకు అనుకూలంగానే ఉన్నాయని ఆ రోజు వాళ్లకు పూర్తిగా అర్థమైంది. చట్టప్రకారం న్యాయం జరగదని తేలిపోయినప్పుడు ప్రజలకు తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని ఆ సంఘటనలు నిరూపించాయి. అదే సమయంలో రైతుల నాయకుడు మాధవ్ అదృశ్యమవడం వారిని మరింత కుంగదీసింది. ఈ పరిస్థితులతో యువ జమీందార్ నబీన్ మాధవ్ కూడా నిరాశ చెంది అంతా వదిలేసి కలకత్తా వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడతను గొప్ప సంఘ సంస్కర్త పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ను కలుస్తాడు. ఆ సంభాషణ ఈ ఎపిసోడ్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాకొక ప్రశ్న తలెత్తుతోంది. ఒక సామాజిక సంస్కరణ కోసం పోరాడుతున్న వ్యక్తి ఒక రాజకీయ ఆర్థిక పోరాటానికి నైతిక మద్దతివ్వడం. ఈ రెండు పోరాటాల మధ్య విద్యాసాగర్ ఎలాంటి సంబంధాన్ని చూశారు? అదే విద్యాసాగర్ గొప్పతనం. ఆయన నబీన్ మాధవ్తో అంటారు, మంచికోసం చేసే పోరాటం అంత సులభంగా ముగియదు.
నేను వితంతు పునర్వివాహం కోసం, బాలికా విద్య కోసం ఏళ్లుగా పోరాడుతున్నాను. శాస్త్రాలు చూపిస్తున్నాను, వాదిస్తున్నాను, అయినా ప్రజలు వినడం లేదు. అంతమాత్రాన్న నేను ఓటమిని అంగీకరించి వెనక్కి తగ్గలేదు. నా పని నేను చేస్తూనే ఉంటాను, నువ్వు కూడా అంతే అని ధైర్యం చెబుతారు. మీరడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన మాటల్లోనే ఉంది. అంటే సమాజంలోని ఒక వర్గాన్ని పీడిస్తున్న సామాజిక దురాచారమైనా, రైతులను పీడిస్తున్న ఆర్థిక దోపిడీ అయినా రెండింటి మూలం ఒకటేనని ఆయన ఉద్దేశమా? ఖచ్చితంగా. ఒక రైతు స్వేచ్ఛగా తనకిష్టమైన పంట పండించుకోలేకపోవడం, ఒక వితంతు సమాజం నుండి వెలివేయబడి మళ్లీ పెళ్లి చేసుకోలేకపోవడం, ఈ రెండింటి వెనుక ఉన్నది ఒకే రకమైన అణిచివేత అని ఆయన గ్రహించారు. ఒక వర్గం అన్యాయానికి గురవుతున్నప్పుడు మరొక వర్గం స్వేచ్ఛగా ఉండలేదు. సమాజంలోని రుగ్మతలను సరిచేయకుండా కేవలం రాజకీయ స్వాతంత్రం వస్తే దానికి అర్థం లేదని ఆయన సందేశం. అందుకే సంస్కరణ, స్వరాజ్యం అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాలుగా మారాయి. ఆ సంభాషణ నవీన్ మాధవ్కు మాత్రమే కాదు, మొత్తం స్వాతంత్రోద్యమానికి ఒక నైతిక దిక్సూచిగా నిలిచింది. ఆ స్ఫూర్తితో తిరిగి వచ్చిన నవీన్ మాధవ్కు నదిలో దొరికిన మాధవ్ శవం స్వాగతం పలుకుతుంది. ఆ దుర్ఘటనతో గ్రామస్తుల ఆగ్రహం కట్టల తెంచుకుంటుంది. వారి భయం పూర్తిగా పటాపంచలైపోతుంది. అవును, ఆ తర్వాత మొదలైంది అసలైన విప్లవం. ఒక సామూహిక అహింసాయుత ప్రతిఘటన. వందలాది గ్రామాలు ఏకమయ్యాయి. మేము నీలిమందు పండించం, మమ్మల్ని చంపినా సరే ఒక్క మొక్క కూడా నాటబోం అని రైతులు ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ చేశారు. వాళ్లు హింసకు పాల్పడలేదు, కేవలం సహాయ నిరాకరణ చేశారు. ఈ అనూహ్యమైన ఐక్యత, ఈ పట్టుదల బ్రిటిష్ ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది. చివరికి నీలిమందు పండించాలా వద్దా అనేది రైతు ఇష్టానికి వదిలేస్తూ ఒక చట్టం వస్తుంది. ఆ ఎపిసోడ్ చివర్లో ఒక రైతు తన పొలంలో ఉన్న నీలిమందు మొక్కలను పీకేసి ఎంతో ఆనందంగా వరినాటువేసే దృశ్యముంది. అది చూస్తున్నప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. తన భూమిపై తనకు హక్కొచ్చిన ఆ క్షణం స్వేచ్ఛ అంటే ఏంటో చూపిస్తుంది. అది ఒక చారిత్రాత్మక విజయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఇది గాంధీజీ సత్యాగ్రహానికి ఒక రకంగా ప్రోటోటైప్ లాంటిది. ఆయుధాలు లేకుండా కేవలం పండించం అనే దృఢ నిశ్చయంతో ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోవచ్చో ఇది దేశానికి మొదటిసారిగా చూపించింది. అహింసాయుత ప్రతిఘటన ఎంత శక్తివంతమైనదో నిరూపించిన మొదటి పెద్ద ప్రజా ఉద్యమం ఇదే. ఈ ఉద్యమం వల్ల కేవలం రైతులకే కాకుండా భారత జాతీయోద్యమానికి కూడా మేలు జరిగిందంటారు కదా, అదెలా? రెండు విధాలుగా. మొదటిది, ఈ ఉద్యమం కలకత్తాలోని చదువుకున్న మధ్యతరగతి వర్గాన్ని, పల్లెల్లోని గ్రామీణ రైతులను కలిపింది. వారి సమస్యలు వేరు కాదని, వారి శత్రువు ఒక్కరేనని వారికర్థమైంది. ఈ ఐక్యత జాతీయోద్యమానికి పునాదిగా మారింది. రెండవది, బ్రిటిష్ వారి న్యాయమైన పాలన అనే భ్రమను ఇది పూర్తిగా తొలగించింది. తమ హక్కుల కోసం తామే పోరాడాలని, వేడుకుంటే విముక్తి రాదని భారతీయులకు స్పష్టమైంది. ఈ అవగాహన నుండే జాతీయవాద భావనలు మరింత బలపడ్డాయి. అద్భుతం. ఒక చిన్న నీలి మొక్కతో మొదలైన కథ ఎంత పెద్ద చారిత్రక మార్పుకు దారితీసిందో చూశాం. దోపిడీ, ప్రతిఘటన, మేధావుల మేల్కొల్పు, సామాజిక సంస్కరణల ప్రాముఖ్యత మరియు అంతిమ విజయం ఇవన్నీ కలగలిసిన ఒక స్ఫూర్తిదాయక గాథ ఇది. అవును, ఈ భాగం చివర్లో మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న వస్తుంది. బలహీనంగా, అనైక్యంగా ఉన్న జాతి విపత్తును తానే కొనితెచ్చుకుంటుంది. దీని బట్టి ఈ చారిత్రక సంఘటన నుండి మనం నేర్చుకోవలసింది కేవలం బ్రిటిష్ వారి దురాగతాల గురించేనా, లేక ఒక సమాజంలోని అంతర్గత బలహీనతలు అంటే కులం, మతం, ప్రాంతం పేరుతో మన మధ్య ఉండే విభేదాలు బయటి శక్తులకు ఎలా అవకాశం కల్పిస్తాయనే గుణపాఠం కూడానా? మీ ఎస్సెన్స్ గ్రూప్లో ఈ అంశంపై తప్పక చర్చించండి. అది ఈనాటి పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.